హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాడ టమాటో కర్రీ అండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మసాలా ఏమి లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాడ, టమాటా, ఉడికించి పెట్టుకున్న 4 కోడిగుడ్లు, తగినంత సాల్ట్, పసుపు, ఆయిల్, కారం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొంచెం అంత పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఉప్పు వేసి ఉడికించిన కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని ఇలా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సన్నగా కట్ చేసిన ములక్కాయ ముక్కలు కూడా ఉల్లిపాయలతో పాటే వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గనించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గిపెట్టండి. టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగిన బాగా పండిన టమాటా ముక్కలు వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి.
లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇప్పుడు కారం కూడా వేగేదాకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న గుజ్జును కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 100 ml వాటర్ పోసుకోవాలి. మీరు గ్రేవీకి తగ్గట్టు మీరైతే పోసుకోండి. నేనైతే కొంచెం అంత వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో చూసుకొని ఒకసారి కలుపుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. ఇలా కొంచెం పులుసు మరుగుతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు నిదానంగా వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే కర్రీస్ మంచి టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒక్కసారి చూసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. మరొకసారి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారా, కర్రీ అంతా దగ్గరగా అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ టమోటా కర్రీ తయారైపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.